హలో హాయ్ నమస్తే నేను మీ చింటూ లోన్ ల్యాబ్స్ అని కొన్ని ఇస్తున్నారు మనకు మొబైల్లో ఆధార్ కార్డు లింక్ అవన్నీ చేసుకొని వాడేదో 2000 ఇస్తాడు ఇచ్చేటప్పుడేమో 1800 ఇస్తాడు కట్టించుకునేటప్పుడు 3000 4000 అలా లోన్ వేసేసి అది కట్టలేదంటే నెక్స్ట్ మనం ఏం చేస్తాడు మన డేటా అంతా తీసుకొని మనం బ్లాక్మెయిల్ చేస్తాడు దాన్ని బట్టి ఇప్పుడు మన యూత్ నడదాం దాని మీద ఎలా ఉంది ఏంది కథ అని ఓకేనా రండి ఏం పేరు బ్రో మనీ నీ పేరు లోకేష్ చందు అన్న చందు ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చదువుతున్నారు సెకండ్ ఇయర్ నువ్వు కూడా సెకండ్ ఇయర్ నువ్వు కూడా సెకండ్ ఇయర్ బ్రో ఏంటంటే మన యూత్ ఇప్పుడు మీకు అంత అవగాహన ఉండదు నాకు తెలిసి మీకు జస్ట్ తెలిసి ఉంటుంది మీకంటే కొద్దిగా ఏజ్ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు అవసరానికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు లోన్ తీసుకుంటే ఐడియా ఉందా ఫోన్ యాప్ల్లో అన్ని తీసుకుని ఎంజాయ్ చేస్తారు విచ్చలవిడిగా తర్వాత కట్టాలంటే డబ్బులు ఉండవు తర్వాత ఇవన్నీ ఇబ్బంది పడతారు కదా దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే తీసుకోబాకన్నా అని చెప్తాం అంతే కదా తీసుకోబాకన్నా తీసుకొని అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ అన్నోళ్ళు కానీ ఎవరైనా తీసుకున్నారా అలాగా తీసుకొని కూడా అట్టే లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు ఎవరు అంటే మీరు తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు ఇట్లా తీసుకోబాకండి ఏమైనా అవసరాలు ఉంటే ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్తాం అంతే కట్టేగల స్తోమత ఉంటే తీసుకోవాలా లేకపోతే థ్యాంక్ యూ ఫైటర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ హాయ్ బ్రో నా పేరు చింటూ నా పేరు రసూలా బ్రో ఏంటంటే మన యూత్కి మనీ నీడెడ్ కదా మనీ నీడెడ్ కాబట్టి మన యూత్ ఏం చేస్తున్నారు లోన్ ల్యాప్లు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కట్టలేక ఇబ్బంది పడిపోతున్నారు ఆ కట్టకపోతే లోన్ ల్యాప్లో ఏం చేస్తారు పెనాల్టీలు వేస్తారు మనం తీసుకునే అమౌంట్ కంటే ఎక్కువ వేస్తారు కదా దాని మీద మీరు మార్పింగ్ అవన్నీ చేస్తారు దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూత్ అలాంటి లోన్ ల్యాప్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకునేది ఎంత వాళ్ళకి లిమిట్లో తీసుకోవాలి వాళ్ళకి ఎంత అవసరమో అంత తీసుకొని దానికంటే ఎక్కువ తీసుకోవాలి అంటే మీరు కూడా తీసుకోవచ్చా అంటున్నారా తీసుకోవచ్చు కానీ మీ తాహత్తుకి సరిపోయేంత తీసుకోండి దాన్ని మళ్ళీ రీపే చేయగలగాలి ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఐడియా ఉంటుందా ఫోన్లో మనకి యాప్లు ఇస్తున్నారు కదా లోన్ ల్యాప్లు అనే ఐడియా ఉందా మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఏమన్నా అవసరం ఉండదు చిన్న పెద్ద అవసరం లేకుండా ఇస్తున్నారని తీసుకొని ఎంజాయ్ చేసి లాస్ట్కి బాధపడుతున్నారు కదా ఇప్పుడు కట్టలేరు అది తీసుకున్న వాళ్ళు యూత్కి ఏం లేదు కదా ఇన్కమ్ ఉండదు కదా కట్టలేరు వాళ్ళు ఏం చేస్తారు కట్టకపోతే మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది మొబైల్ది దాన్ని ఏం చేస్తారు మార్పింగ్ చేసి మనకి బ్యాడ్ చేస్తున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంది తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫస్ట్ తీసుకునేవాడు తీసుకోకూడదని చెప్తాను ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏం ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళకి నీడే ఉంది అందరూ పాకెట్ మనీ ఇవ్వగలిగితే తల్లిదండ్రుల నుంచి కొంచెం వాళ్ళకి ఏంటంటే మన పిల్లోడు చదువుకోవడానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే కొంచెం ఐడెంటిఫై చేస్తే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి మెయిన్ పేరెంట్స్ దగ్గర కరెక్షన్ జరగాలి లోన్ ల్యాబ్స్ మీద ఐడియా ఉందా ఫోన్ మొబైల్స్ మీద లోన్ ల్యాబ్ మీకు తెలుసా ఇలా లోన్ ఇస్తారని ఫోన్లో ఇస్తారని తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే మన యూత్కి మనీ నీడెడ్ కదా వాళ్ళు ఏం చేస్తారు జల్సాలకి అలాగా ఫోన్ ల్యాబ్లో ఫ్రీకి ఇస్తున్నారు అని చెప్పి తీసుకున్నారు తర్వాత కట్టలేక ఇబ్బంది పడుతున్నారు కదా దాని మీద మీ స్పందన ఏంది అలా తీసుకోవడం వేస్ట్ అని తీసుకున్నాం ఇప్పుడు తీసుకొని మార్పింగ్లు అని కట్టకపోతే మార్పింగ్ అని వాళ్ళు అలా చేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం తీసుకుంటున్నారు తర్వాత కట్టలేక ఇబ్బంది దాని మీ సజెషన్ ఏంటి దాని మీద తీసుకోపోవడం బెస్ట్ ఇప్పుడు ఈ లోన్ ల్యాప్లు ఇచ్చే వాళ్ళకి మీరు ఏమంటారు మీరు ఏం చెప్పుతారు వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఇస్తారు సో మనం తీసుకోకూడదని ఇది మనకు ఉండాలి ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా ఇలాగా నాకు తెలిసిన లేదా మీరైతే తీసుకోవద్దని చెప్తారు ఒకవేళ మనీ నీడెడ్ ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా ఇలా చేసి ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో